దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క విజ్ఞాపన సమయానికి వచ్చి ఉన్న దేవుని ప్రజలందరికీ, అలాగే లైవ్ ద్వారా వాక్యమును వీక్షిస్తున్న పరిశుద్ధ జనాంగము అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క విజ్ఞాపన ద్వారా మనము అద్భుతమైన విషయాలను నేర్చుకుంటూ ఉంటున్నాం. అలాగే ఈ సమయంలో కూడా దేవుడు మనకు అనుగ్రహించే ఆదరణ వాక్యములను నేర్చుకుందాం. అలాగే దేవుని మహిమగల నామమునకు మహిమకరముగా జీవించుదాం. మరి ఇట్టి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మీ స్థలాల్లో మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పాదములకు స్తోత్రములు. దేవా, గడిచిన విజ్ఞాపన సమయము మొదలుకొని మరలా ఈ విజ్ఞాపన సమయము వరకు మీ కృపచేత ఆదరించి కాపాడి, భయంకరమైన పరిస్థితులు కలిగి ఉన్న పరిస్థితుల మధ్యలో నీ ప్రజలమైన మమ్మును కృప చూపించి ఆశీర్వదించిన వాడా, మీ నామానికి స్తోత్రాలు. ఇట్టి సమయం విజ్ఞాపన ద్వారా వాక్యాన్ని విను నీ ప్రజలకు, లైవ్ ద్వారా వాక్యాన్ని వినుచున్న నీ ప్రజలందరికీ మీ కృప అనుగ్రహించండి. ఆదరణ వాక్యమును దయచేయండి. అలాగే కలిగి ఉన్న ప్రతి ఆందోళనకరమైన పరిస్థితులన్నిటిలో నుండి విడిపించి బాగుపరిచి మీ కృపకు సాక్ష్యము కలిగి ఉండే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రశస్త నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీ అందరికీ మరి ఒకసారి మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. లేఖనములు ఎంతమందికి తెలుసు? అలాగే లేఖనములను ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఈరోజు దేవుడు అనుగ్రహించిన లేఖనములు అనగా వాక్యం. ఆ వాక్యమును ఎంతమంది విశ్వాసము ఉంచగలుగుతున్నారు? అతి శ్రేష్టమైన వాగ్దానములతో కూడిన వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ లోకములో ఎవరికీ లేనటువంటి ధన్యత, భాగ్యము, సర్వ సంపదలతో కూడిన గొప్ప శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఆ వాక్యములో ఏముంది అన్నప్పుడు
నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అని ప్రభువు తెలియపరిచాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యములో జీవము అనేది ఇమిడ్చబడి ఉంది. ఈ మాటను ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది విశ్వసిస్తున్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చదవండి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని, మీకు నిత్య జీవము కలదు అని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. వాటిని పరిశోధన చేయుచున్నారు. అవి నన్ను గూర్చి సాక్ష్యమును ఇస్తున్నాయి. జాగ్రత్తగా ఈ మాటలు గ్రహించాలని ప్రభువు పేరట మీ అందరినీ మరి ఒక్కసారి బ్రతిమిలాడుతూ ఉన్నాను. లేఖనములలో నిత్య జీవము కలదని వాటిని పరిశోధన చేస్తున్నారు కదా, అవి నన్ను గూర్చి మీకు తెలియపరుస్తున్నాయి. ఎస్, లేఖనములలో నిత్య జీవము ఉంది అని వాటిని మీరు పరిశోధన చేస్తున్నారు. పరిశోధన అనగా రీసెర్చ్. సాధారణంగా ఈ లోకంలో ఏదైనా ఒక కొత్త మెడిసిన్ కనుగొనే సమయంలో ఆ మెడిసిన్ డైరెక్ట్గా మార్కెట్లోనికి వచ్చేయదు. అలా ఒకవేళ వస్తే అది అనేక దుష్ఫలితాలను ఇస్తుంది. అయితే ఆ మెడిసిన్ అనేది అనేక సార్లు పరిశోధించిన మీదట అది శ్రేష్టమైనది అయినప్పుడు, ఆరోగ్యాన్ని చేకూర్చేది అయినప్పుడు అది మార్కెట్లోనికి తేబడుతుంది. ఈ లోక సంబంధంగా ఉన్న ఒక మెడిసిన్ మార్కెట్కు రావాలంటే దానిని గురించి అనేక సందర్భాల్లో పరిశోధన చేస్తారు. మరి అంతకంటే శక్తివంతమైన ఈ లోకములోకెల్లా బలమైన వాక్యమును మించిన మెడిసిన్ ఈ లోకంలో లేదండి. ఈ లోకంలో ఏది కూడా పని చేయకపోయినా అన్ని విషయాలలో కూడా పని చేయగలిగిన శక్తి కలిగినటువంటి వాక్యం అనే దాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి అలాంటి వాక్యమును ఏం చేయాలి? పరిశోధించాలి, రీసెర్చ్ చేయాలి. అందులో ఉన్నటువంటి శక్తిని మనము పొందుకోవాలి అంటే, అందులో ఉన్న ఆశీర్వాదాలను మనము పొందుకోవాలంటే, అందులో ఉన్న ఆరోగ్యాన్ని మనము పొందుకోవాలంటే, అందులో ఉన్న జీవాన్ని మనము పొందుకోవాలంటే ఏం చేయాలి? దానిని రీసెర్చ్ చెయ్యాలి. అలా చేయకుండా ఎప్పుడూ కూడా అది మన జీవితంలో పనిచేయదు. ఈరోజు అనేకులు తమ జీవితంలో చేసే పొరపాటు ఏంటంటే,
వాక్యాన్ని విని దాన్ని విడిచిపెట్టేయడం. ఆ వాక్యంలో ఉన్న పవర్, వాక్యంలో ఉన్న శక్తి, వాక్యంలో ఉన్న సంపూర్ణమైన ఆధిపత్యం మనం తెలుసుకోవాలంటే ఆ వాక్యమును మనము రీసెర్చ్ చేయాలి. ఇదే మాటను యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో చెప్పాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మీరు వినేవారు మాత్రమేగా ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా మిమ్మల్ని మీరు దగా చేసుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఏమన్నాడండి? వాక్య ప్రకారముగా ప్రవర్తించేవారుగా ఉండాలి. ఒకవేళ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని నమ్మక, ఆ వాక్యాన్ని అనుసరించక పోయినట్లయితే మన జీవితంలో మనల్ని మనం దగా చేసుకుంటున్నామని, మనల్ని మనం మోసపరుచుకుంటున్నామని. ఏమండి, అడుగుతాను, ఎవరిని వారు మోసం చేసుకుంటారా? దేవుడు మనల్ని మోసపరచడానికి దాన్ని ఇవ్వలేదు. దానిని మన ఆశీర్వాదము నిమిత్తంగా ఇచ్చాడు. సృష్టి ఆరంభములో దేవుడు ఆదాం అవ్వలను సృజించి వారికి కూడా ఒక అద్భుతమైన మాటను ఇచ్చాడు. ఇది తినుదినమున మీరు నిశ్చయముగా చస్తారు, ఇది తినే దినాన మీరు నిశ్చయముగా మృతి చెందుతారు తెలియపరిచాడు. కానీ వారు చేసిందేంటి? ఆ మాట వినల, ఆ మాట నమ్మల. ఆ మాటను వినక, ఆ మాటను నమ్మక వాళ్ళను వాళ్ళే మోసపరుచుకున్నారు, వాళ్లకు వాళ్ళే దగా చేసుకున్నారు. చెప్పింది ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళకు తెలుసుగా అది తినకూడదని. అది దుష్టుడు చెప్పాడా, ఇంకెవడైనా చెప్పాడా, ఎవడైనా చెప్పని కలుగజేసిన దేవుడు చెప్పిన మాట కంటే గొప్పది కాదుగా. మరి అలాంటప్పుడు దేవుడు చెప్పిన మాటను నమ్మక, విశ్వసించక వాళ్ళను వాళ్ళు దగా చేసుకున్నారు. అడుగుతున్నాను, ఈరోజు నీ జీవితంలో వాక్యాన్ని నమ్మగలుగుతున్నావా? ఈరోజు నీ జీవితంలో వాక్యాన్ని విశ్వసించగలుగుతున్నావా? ఆలయానికి వెళ్తున్న నీ జీవితంలో, వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఎంతో చక్కని ఆత్మీయతగా కనబడుతున్న నీ జీవితంలో ఆ వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని అనుభవిస్తున్నావా? ఆ వాక్యంలో ఉన్న గొప్పతనాన్ని అనుభవిస్తున్నావా? ఆ వాక్యంలో ఉన్న శక్తిని తెలుసుకోగలిగావా? అది తెలుసుకోగలగాలి అంటే ఆ వాక్యమును ఏం చేయాలంట? రీసెర్చ్ చేయాలి. అనగా ఆ వాక్యముతో నీవు నడవాలి. ఆ వాక్యంతో నీవు నడవాలి. భయంకరమైన శత్రువులను జయించబోయే ముందు, భయంకరమైన స్థలమునకు వెళ్ళే ముందు యెహోషువతో ప్రభువు చెప్పిన మాటలను ఒక్కసారి గ్రహించండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారము
వాటన్నిటి ప్రకారముగా చేయుటకు చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు జాగ్రత్త. చూడండి, వాక్యములో వ్రాయబడిన దేన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. వాక్యంలో ఉన్న దేన్ని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. దానిలో ఉన్న అంతటి ప్రకారము. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో విడిచిపెట్టవలసింది ఏదీ లేదో. అన్నింటిలో కూడా జీవం అనేది ఉంది. కనుక దేవుడు ఈ మాట తెలియపరుస్తున్నాడు యెహోషువతో. యెహోషువ వెళ్ళబోయేది, అలాగే దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలు వెళ్ళబోయేది సామాన్యమైనటువంటి స్థలం కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులు కాదు. అలా ఉన్నతమైన స్థలములోనికి, భయంకరమైనటువంటి వారు ఉన్న స్థలములోనికి వెళ్ళబోయేటటువంటి సమయములో దేవుడు వారికి తెలియపరిచినటువంటి మాటలు, ఆ స్థలములోనికి వెళ్ళే కంటే ముందుగా నీవు కానీ, నీవు నడిపిస్తున్న ప్రజలు కానీ ఈ వాక్యములో ఉన్నటువంటి దానంతటి ప్రకారముగా చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు. జాగ్రత్త పడు. ఏమన్నాడు? దీనంతటి ప్రకారంగా చేయుటకు జాగ్రత్త పడు. అందులో ఉన్న దేన్ని కూడా విడిచిపెట్టకూడదు. అనేకులు చేసేటటువంటి భయంకరమైన పొరపాటు చెప్పన, తమకు నచ్చిన దాన్ని తీసేసుకుంటారు, నచ్చని దాన్ని వదిలిపెడతారు. చాలామంది తమ జీవితంలో చేసేటటువంటి మిస్టేక్, పొరపాటు ఏదైనా ఉంది అంటే నచ్చే వాటిని తీసుకోవడం, నచ్చని వాటిని వదిలిపెట్టడం. అలా నచ్చకుండా ఉండేటటువంటిది ఏదీ లేదు. నీ జీవితంలో ఉన్న నీ పాపం నీకు నచ్చకుండా చేస్తుందేమో, నీ జీవితంలో ఉన్న అపవిత్రత నచ్చకుండా చేస్తుందేమో, నీ జీవితంలో నిన్ను నడవకుండా చేసేది కేవలం పాపము మాత్రమే, అవిధేయత మాత్రమే. వాక్యములో ఉన్న దానంతటి ప్రకారముగా నడవకుండా గనుక ఒకవేళ ఉంటే అది నీ జీవితంలో నీ పాపము మాత్రమే నిన్ను అడ్డగిస్తూ ఉంటుంది. అలా నీ జీవితంలో అడ్డగించే పాపం ఏముంది? నీ జీవితంలో నిన్ను అడ్డుకుంటున్నటువంటి పాపం ఎక్కడ ఉంది? అనేకులు తమ జీవితాల్లో పాపము అనే దాన్ని విడువక, దాన్ని వదులుకోవడం ఇష్టం లేక, ఆ పాపమును పాపముగా పెట్టుకొని వాక్యంతో నడవాలని, వాక్యాన్ని అనుసరించాలని ఆశపడుతూ ఉంటారు. కానీ ఆ వాక్యముతో నడవడం సాధ్యము కాదు. వారు ఎలాంటి వారైనా కావచ్చు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళైనా కావచ్చు, ఒకవేళ పాపము అనేది గనక ఉంటే వాక్యముతో నడవడం సాధ్యము కాదు. అసలు వారి జీవితంలో అది ఉండనే ఉండదు. ఆ వాక్యం ఉండాలి అంటే పాపము ఉండకూడదు. ఆ పాపము గనుక ఉంటే వాక్యము ఉండదు. వాక్యం ఉన్న స్థలంలో పాపము ఉండదు, పాపము ఉన్న స్థలంలో వాక్యము ఉండదు. ఈరోజు నీ జీవితంలో ఆ వాక్యం ఉందంటారా? ఆ వాక్యంతో నడుస్తున్నావంటారా? ఆ వాక్యంతో గనక నడవకుంటే, ఆ వాక్యాన్ని గనక రీసెర్చ్ చేయకుంటే నీ జీవితంలో నీవు మేలులు పొందడం సాధ్యం కాదు. అనేకులు తమ జీవితంలో ఫెయిల్యూర్ కావడానికి, అనేకులు తమ జీవితంలో
సమస్యల వలయమును నుండి విడుదల పొందకపోవడానికి కారణం ఏంటంటే వారి జీవితంలో వాక్యాన్ని వదిలి అక్రమమైన మార్గంలో, దొడ్డి మార్గంలో, నీతి లేని మార్గంలో అందలం ఎక్కాలి అనుకోవడం. అలా అక్రమమైన మార్గంలో అందలం ఎక్కడం కానీ, దేవునికి విరోధమైన మార్గంలో ఆశీర్వాదాలు పొందడం కానీ ఏ వ్యక్తికి సాధ్యమయ్యే పని కాదు. అలా నీ జీవితంలో నిన్ను నష్టపరిచేటటువంటి పాపం ఏదైనా ఉందా? ఈరోజు నీవు చేస్తున్నటువంటి బిజినెస్లో ఫెయిల్యూర్ అయ్యావా? నష్టపోతున్నావా? ఆ ఫెయిల్యూర్కు కారణం ఏంటో ఎరిగావా? చాలామంది మంచి బిజినెస్ మ్యాన్గా ఉండాలని, గొప్పవాళ్ళుగా కావాలని చేస్తూ ఉంటారు. కానీ అనేకులు ఆ బిజినెస్లో ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరులు, మీ జీవితంలో కనుక మీరు చేస్తున్న వ్యాపారంలో ఫెయిల్యూర్ అయ్యారా? అయితే వినండి, ఆ ఫెయిల్యూర్కి కారణం మీ జీవితంలో వాక్యము అనే దాన్ని అనుసరించకుండా చేయడం. ఒకవేళ వాక్యంతో కనుక నీవు చేసే వ్యాపారం కనుక చేస్తే ఆ వ్యాపారము ఆశీర్వదించబడుతుంది. నీవు చేస్తున్నటువంటి పని వలన వచ్చే ఆదాయం ఆశీర్వదించబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లుగా వాక్యానుసారంగా నువ్వు గనుక వెళ్తే నీ జీవితంలో అంతా ఆశీర్వాదకరమే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుండి చదివితే 14 వచనాల వరకు అక్కడ ఉందేంటో తెలుసా? ఆశీర్వాదం. నువ్వు పొలంలో దీవించబడతావు, మార్గంలో దీవించబడతావు, గర్భఫలము దీవించబడుతుంది, పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది. ఇంట్లోకి వచ్చినప్పుడు దీవెనతో వస్తావు, బయటకు వెళ్ళినప్పుడు దీవెనతో వెళ్తావు. ఎస్, దేవుని యొక్క వాక్యంతో నడిచే వ్యక్తి ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెన, ఆశీర్వాదం. యోసేపు అనే వ్యక్తి దేవుని వాక్యమును అనుసరించి నడిస్తే ఆ నడిచినటువంటి వ్యక్తి అడుగు పెట్టిన ప్రతి స్థలం దీవించబడ్డది. తాను ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు దీవించబడ్డది. ఫోతేఫర్ ఇంటిలోనికి వెళ్తే ఆ ఇల్లు దీవించబడ్డది. చెరసాలలోనికి వెళ్తే ఆ చెరసాల ఆశీర్వాదకరముగా మారింది. అలాగే ఐగుప్తు దేశములో ఫరో ఇంటికి వెళ్తే ఆ ఫరో ఇల్లు మాత్రమే కాదు, ఆ దేశమే దీవించబడింది. ఎవరిని బట్టి? యోసేపును బట్టి. ఈరోజు నీ మూలముగా నీ ఇల్లు దీవించబడుతుందా? నీ మూలముగా నీ గల్లీ దీవించబడుతుందా? నీ మూలముగా నీ గ్రామము దీవించబడుతుందా? నీ మూలముగా నీ చుట్టుప్రక్కల ఉన్న నీ బంధువులు దీవించబడుతున్నారా? అలా నీ మూలముగా అనేకులు దీవించబడాలి అంటే, నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీవు దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడవాలి. అలా ఒకవేళ నీ జీవితంలో నీవు నడిస్తే నీ వ్యాపారంలో దీవించబడతావు, నీ ఉద్యోగంలో దీవించబడతావు, నీ గృహములో దీవించబడతావు. నీవు ఇతరులకు సలహా ఇచ్చినప్పుడు వారు కూడా దీవించబడతారు. అలా దీవెనకరంగా మారాలి అంటే మొట్టమొదటగా నీ జీవితంలో దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ఆ భయంకరమైనటువంటి శత్రువులను, ఆ శత్రువులు ఉండే స్థలమును పొందబోయే ముందు యెహోషువతో దేవుడు చెప్పినటువంటి మాట, ఈ ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న దేనిని కూడా
తప్పిపోకూడదు. దాని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. అలా కుడికి ఎడమకు తిరగకుండా నీవు ఎప్పుడైతే నడుస్తావో, నీతో నడుస్తున్న ప్రజలను నడిపిస్తావో, నీ మార్గములన్నీ వర్ధిల్ల చేసుకుంటావు అని ప్రభువు చెప్పాడు. ఆ విధముగా యెహోషువ ఆ ప్రజలను నడిపించినప్పుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితంలో అలాంటి ఆశీర్వాదములను కలిగి ఉండుట కొరకు పరిశుద్ధ గ్రంథం, శ్రేష్టమైన వాక్యం దేవుడు మనకు ఇచ్చాడు. మరి ఇచ్చినటువంటి ఈ వాక్యమును ఏం చేయడానికో తెలుసా? చూద్దాం రండి. 1 పేతురు 1 అధ్యాయము 12వ వచనం. 1 పేతురు 1 అధ్యాయము 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి. మీ కొరకు అనగా మన కొరకు. ఆ రోజు వారికి తెలిపిన ప్రతి వాక్యం వారి కొరకు కాదు, మన కొరకు అన్న విషయాన్ని ఆ రోజు ఉన్నటువంటి భక్తులు గ్రహించారు. ఆ రోజు దేవుణ్ణి వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు. ఈరోజు ఈ వాక్యం ఇవ్వబడుతుంది, ఏదైతే ఉందో ముందున్న తరములకు ఆశీర్వాదకరంగా దేవుడు ఇస్తున్నాడు అన్న విషయాన్ని వారు గ్రహించారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎంతగా గ్రహించారో ఒక మాటను మనం చూద్దాము. అది కంప్లీట్గా చదవండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధ ఆత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. అంటే ఆ రోజు తెలియజేయబడినటువంటి సంగతులను వారి కొరకు కాదు, మన కొరకు అన్న విషయం పరిశుద్ధాత్మ ద్వారా వారికి తెలియచేయబడ్డది. అయితే ఆ గొప్ప సంగతులను ఈరోజు మనం చేయాలని, ఆ వాక్యము ద్వారా ఈ భూమిని తలక్రిందులు చేయాలని, ఆ వాక్యము ద్వారా ఈరోజు మనకు ఎదురయ్యే సమస్యలను అధిగమించాలని, మనను వెంటాడుతుండే ప్రతి వ్యాధిని తరిమి కొట్టాలి అని, మనను బాధించడానికి వెంటాడుతున్నటువంటి దుష్ట సాతాను శక్తులను అంతమొందించాలని పరిశుద్ధ గ్రంథములో ప్రతి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నిన్ను వెంటాడుతున్న సమస్య ఏంటి? ఈరోజు నిన్ను భయపెడుతున్నటువంటి వ్యాధి ఏంటి? ఈరోజు నీ కుటుంబంలో సాతానుడు చేస్తున్న పని ఏంటి? ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఏ పరిస్థితి కలిగి ఉన్నారు? కుటుంబంలో భర్త బాగాలేడని, పిల్లలు మారడం లేదని, కుటుంబంలో ఆర్థిక వ్యవస్థ బాగాలేదని, భర్త జల్సాగా త్రాగుతూ తిరుగుతున్నాడని ఆందోళన చెందుతున్నారా? అయితే వినండి, పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినట్లుగా దానంతటిని కూడా అధిగమించాలి అంటే వాక్యమును
రీసెర్చ్ చేయండి, ఆ వాక్యమును అనుసరించండి. అలా ఆ వాక్యమును అనుసరించినప్పుడు మన జీవితంలో కలిగే మేలులను, అద్భుతములను పరలోకములో ఉన్న దూతలు ఆసక్తితో చూస్తున్నారంట. అడుగుతున్నాను, ఈరోజు ఇంత గొప్ప శక్తి గల వాక్యాన్ని దేవుడు నీ ముందు పెడితే ఈ వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ఉపయోగిస్తున్నారా? ఆ వాక్యాన్ని అమలు పరుస్తున్నారా? ఆ వాక్యము ద్వారా అద్భుతములు చేయగలుగుతున్నారా? చదవడానికి పనికొస్తుంది తప్ప చేయడానికి సాధ్యం కావడం లేదు. దానికి కారణం ఈరోజు ఆ వాక్యాన్ని నువ్వు నమ్మకపోవడమే. అలా నమ్మక ఉండేటటువంటి బుద్ధిహీనమైన పరిస్థితిలో ఉన్నావా? అలా నమ్మకుండా ఆ వాక్యం ద్వారా ప్రయోజనం పొందుతానన్న ఆ బుద్ధిహీనత ద్వారా జీవిస్తున్నావా? అయితే వినో, అట్లాంటి బుద్ధిహీనత అనేది నీ జీవితంలో నుండి తొలగించుకొని దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని అనుసరిస్తూ అద్భుతమైనటువంటి కార్యాలను చేయుదువుగాక. అంత అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడండి. మరి ఇంత గొప్ప అద్భుతమైన వాక్యాన్ని దేవుడు ఇస్తే, వాక్యము ప్రకటించబడుతూ ఉంటే ఈరోజు ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారు, ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు, ఎంతమంది వ్యాధుల ద్వారా, ఆ వ్యాధుల వల్ల కలిగే బాధల ద్వారా ఉన్న ఆ సమస్యలలో నుండి విడుదల పొందుతున్నారు. వాటన్నిటి నుండి నువ్వు విడుదల పొందాలి అంటే ఆ వాక్యాన్ని అనుసరించడం నేర్చుకో. ఒకానొక సమయంలో ఓ సువార్తికుడు ఓ పట్టణంలోని వీధిలో ప్రకటిస్తున్నాడంట. ఆ సువార్తను ప్రకటిస్తూ ఉన్న ఆ సమయంలో అక్కడే ఓ కొట్టు యజమాని, సబ్బుల ఫ్యాక్టరీ నడిపించే కొట్టు యజమాని అక్కడే ఉండి అదంతా చూస్తున్నాడంట, అదంతా వింటున్నాడంట. అలా వింటున్న తను ఆ సువార్తికుణ్ణి తన షాపులోనికి ఆహ్వానించి ఏమన్నాడంటే, నువ్వు ప్రకటించుచున్న సువార్త అంత మంచిది కాదేమో, అందుకే ఈరోజు ప్రజలలో ఉన్న అవినీతి పోవడం లేదు, ప్రజలలో ఉన్న త్రాగుడు పోవడం లేదు, ప్రజలలో ఉన్న వ్యాధులు పోవడం లేదు, అభద్రత భావంతో ఉన్న ప్రజలలో ఉన్న అశాంతి పోవడం లేదు. ఒకవేళ అది శక్తి గలదైతే, ఒకవేళ అది బలము గలదైతే ఆ సువార్త అనేకులను బాగుపరిచేది. నువ్వు ప్రకటించుచున్న సువార్తలో దమ్ము లేదో, దాంట్లో వాస్తవం లేదో, అందులో పవర్ లేదో అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడాడంట. అలా మాట్లాడిన అదే సమయం కొంతమంది పిల్లలు అక్కడ ఉన్నటువంటి మడుగులో ఆటలు ఆడుకొని బురదతో ఉన్నటువంటి వస్త్రాలతో అదే మార్గంలో వస్తున్నారంట. అలా వస్తున్నటువంటి ఆ పిల్లలను చూయిస్తూ సువార్తికుడు ఏమన్నాడంటే, ఏమండి, మీరు సేల్ చేస్తున్నటువంటి సబ్బులు నాణ్యత లేదేమో, అందుకే ఆ పిల్లలంతా చూడండి మురికితో ఉన్నారు. ఏమన్నాడు? ఆ పిల్లలంతా మురికితో ఉన్నారు అంటే మీ సేల్ చేస్తున్నటువంటి సబ్బుల్లో పవర్ లేదు, అందులో శక్తి లేదు అని చెప్పి ఆ సువార్తికుడు ఆ సబ్బుల
ఫ్యాక్టరీ యజమానితో అన్నాడంట. అలా అనగానే ఒక్కసారిగా ఆయనలో ఆవేశం వచ్చేసి ఏమన్నాడంటే, ఏమయ్యా, అది వాడితే కదా తెలిసేది, అది వాడకుండా ఎలా తెలుస్తుంది అని చెప్పి కోపంతో అన్నాడంట. అప్పుడా సువార్తికుడు కూడా నిదానంగా, అవునండి మీరు కరెక్ట్గా చెప్పారు, మీ సబ్బును ఎలాగ వాడితే అందులో ఉన్న శక్తి తెలుస్తుందో, నేను ప్రకటిస్తున్న జీవవాక్యమును కూడా వాడితే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కనుక వాడితే ఇందులో ఉన్న శక్తి ఏంటో ప్రజలకు తెలుస్తుంది, నీకు తెలుస్తుంది, ఈ లోకంలో ఉన్న వారికి తెలుస్తుంది. అందులో ఉన్న ఆ పవర్ తెలుసుకోవాలంటే అది వాడితే కదా అని ఆ సువర్తికుడు అనగానే సిగ్గుతో తలదించుకున్నాడంట. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, ఈరోజు ఇంత గొప్ప అమూల్యమైన ఈ వాక్యాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే, ఈ లోకంలో ఉన్న పాపమును చెరిగివేయడానికి, ఈ లోకంలో వెంటాడుతున్న దురాత్మలను తరిమి కొట్టడానికి, ఈ లోకములో వెంబడిస్తున్న వ్యాధులను అన్నిచ్చి వేసి నామరూపాలు లేకుండా చేయడానికి. అంత గొప్ప శక్తి గల వాక్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తే ఆ వాక్యమును అనుసరిస్తున్నావా? ఆ వాక్యాన్ని పాటిస్తున్నావా? ఆ వాక్యాన్ని రీసెర్చ్ చేస్తున్నావా? ఆనాడు పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన ఆ వాక్యమును ఈరోజు అమలుపరిచే వారిని చూచుట కొరకు దేవదూతలు ఆసక్తి కనపరుస్తున్నాయి. మనం చేసే అద్భుతాలను చూడడానికి, మనం చేసే ఆశ్చర్య కార్యాలను చూడడానికి, మనము దేవుని వాక్యం ద్వారా భూమిని తలక్రిందులు చేసే మహా అద్భుతములను చూడడానికి పరలోకంలో ఉన్న దేవదూతలు సహితం మనల్ని చూస్తూ ఉంటే మరి చేతకాని వాళ్ళలాగా ఉండడం ఎంత భయంకరం. శక్తి గల వాక్యాన్ని మన దగ్గర పెట్టుకొని శక్తి లేని వారుగా ఉండడం ఎంత దౌర్భాగ్యం. అట్లాంటి పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు అంటే మనం ఏం చేయాలట? ఆ వాక్యాన్ని అనుసరించాలి. అలా అనుసరించినప్పుడు అందులో ఉన్న పవర్ మనకు తెలుస్తుంది. మరి ఇంతకీ ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు అనుసరిస్తాం? నమ్మినప్పుడే. ఆ నమ్మినప్పుడే అందులో ఉన్న పవర్, అందులో ఉన్న శక్తి అంటే ఏంటో మనకు తెలుస్తుంది. చదవండి ఒక్కసారి రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను. ఏలయనగా ఎలాగంటే నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి. చెప్పండి, నీ ముందున్న వాక్యంలో ఏముంది? దైవ శక్తి, దేవుని శక్తి. ఈ శక్తిని నీకెందుకు ఇచ్చాడో తెలుసా? మూటగట్టి మూలకు పెట్టడానికి కాదు, చదివి విడిచిపెట్టడానికి కాదు. ఈరోజు ఇంత గొప్ప పవర్, ఇంత గొప్ప శక్తి ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనము పనికి మాలినటువంటి వారుగా ఉండడానికి కాదు. ఇంతకీ మరి ఇది ఇచ్చింది ఎవరో తెలుసా? నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో అని చెప్పినటువంటి ప్రభువు, మరణమును జయించిన మృత్యుంజయుడు. ఏమండి, చనిపోయిన వాడు చెప్పే మాటలకు విలువ ఉందా? చనిపోయి చావును జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు చెప్పిన మాటలకు విలువ ఉందా? ఆ మృత్యుంజయుడైనటువంటి ప్రభువు ఈ లోకంలో ఇప్పటి వరకు
మరణించి తిరిగి లేచినటువంటి వాడు ఎవ్వడు కూడా లేడు. అలా ఈ సృష్టిలో ఈ భూమిపై మరణించి తిరిగి లేచినటువంటి వాడు నేను ప్రకటించేటటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు. అలాంటి క్రీస్తు చెప్పినటువంటి మాటలు, ఆయన చేతిలో ఏమున్నాయి? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు. తాళపు చెవులు. ఏమండి అడుగుతున్నాను, ఈరోజు కరోనా 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 అంటూ భయపడి ఆలయానికి వెళ్ళకుండా భ్రష్టులుగా బ్రతుకుతున్నటువంటి అనేక క్రైస్తవ సహోదరులకు ఈ మాట తెలియపరుస్తున్నాను. కరోనా 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 అనుకుంటూ కాళ్ళు జాపి పడుకుంటున్న క్రైస్తవ సహోదరులకు తెలియపరుస్తున్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? నేను ప్రకటిస్తున్నా, నీవు సేవిస్తున్నా సజీవుడైన క్రీస్తు స్వాధీనములో. మరి అలాంటి తాళపు చెవులు మన ప్రభువు స్వాధీనంలో ఉంటే ఈరోజు మరణానికి భయపడతారు ఏంటండి? మరణం అనేది ఎవరి చేతిలో ఉంది? కరోనా చేతిలో ఉందా? ప్రభు చేతిలో ఉందా? కరోనా అనేది భక్తిహీనులక లేదా భక్తిపరులక? అడుగుతున్నాను. ఈరోజు ఈ మాటలు వినే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కరోనా అంటూ భయపడుతూ కాళ్ళు జాపి ఇంట్లో పంటున్న ప్రతి సహోదరునితో మాట్లాడుతున్నాడు. రక్షించే స్థలాన్ని విడిచిపెట్టి రక్షించలేని స్థలంలో ఉంటున్నావు. కాపాడే స్థలమును వదులుకొని కాపాడలేని స్థలములో భద్రంగా ఉంటున్నాను అనుకుంటున్నావు. కానీ ఈరోజు మరణం అనేది నీ ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో ఉన్న మరణము నిన్ను కాటువేయకముందే ఆ మరణ స్థలములో నుండి కాపాడే స్థలమునకు అడుగులు వెయ్యో, కాపాడే సన్నిధానానికి అడుగులు వెయ్యో. అలా కాకపోతే ఈ లోకములో భక్తిహీనులకు కలిగే ప్రతిఫలం నీ జీవితంలో కూడా నువ్వు పొందుకుంటావు. అలాంటిది పొందుకోకుండా మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు స్వాధీనములో ఉన్నటువంటి ప్రభువు ఈ మాటలు చెప్పాడు. మరింతకీ ఆ మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు ఆయన వద్ద ఉన్నాయా? దేవుని వద్దనే ఉన్నాయా? మరి ఇంకెవరి వద్దనైనా ఉన్నాయా? చూద్దాం రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19. మరియు నీవు పేతురువు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును ఈ కట్టుదును, బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు పాతాళ లోకం యొక్క ద్వారములు దాని ఎదుట నిలువనేరవని. Yes. ఏమంటున్నాడు? పాతాళ లోకం యొక్క ద్వారములు సంఘము ఎదుట నిలువనేరవు. నేను నీతో చెప్పుచున్నాను, నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యము యొక్క పరలోక రాజ్యం యొక్కయు తాళపు చెవులు తాళపు చెవులు నీకిచ్చేదను. నీకు ఇస్తున్నాను. నీవు భూలోకమందు భూలోకమునందు దేనిని బంధించుదువో కరోనాను బంధిస్తే అది పరలోకమందును పరలోకమందు బంధింపబడును. భూలోకమందు భూలోకమందు దేనిని విప్పుదువో దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని. పరలోకమందు కూడా విప్పబడుతుంది. చెప్పండి. ఇప్పుడు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు స్వాధీనమందు పెట్టుకున్నటువంటి తండ్రి ఆ తాళాలను ఎవరికిచ్చాడండి? సంఘం. సంఘం అంటే ఎవరు? కాళ్ళు యాపుకొని కరోనాకు భయపడేటోళ్ళు. చెప్పండి. కాళ్ళు యాపుకొని కరోనాకు భయపడేటోళ్ళు, భక్తిపరులమని బజార్లో తిరుగుతూ గుడికి రాకుండా ఉండేవాళ్ళు. వీళ్ళేనా భక్తులు? వీళ్ళేనా సంఘము? ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా ఏం చేయమన్నాడు? సహవాసములోను ప్రేమలోను ఇంకా ఎక్కువగా ఉండాలని ప్రభువు సెలవిస్తే రాకడ దినాలు సమీపంగా ఉంటున్నా కరోనాకు భయపడి కాళ్ళు జాపుకుంటున్నారు. మార్కెట్కు వెళ్తే కరోనా రాదు, కిరాణా షాపులకు వెళ్తే కరోనా రాదు, ఫంక్షన్లకు వెళ్తే కరోనా రాదు, ఉద్యోగాలకు వెళ్తే కరోనా రాదు. కానీ
దేవుని యొక్క సన్నిధానానికి వస్తే కరోనా వస్తుంది. ఎవడు చెప్పాడు నీకు? బుద్ధి లేని వాళ్ళు చెప్పిన మాటలను నమ్మి ఉంటున్నావంటే నువ్వు బుద్ధిహీనుడివి కాదా? బుద్ధి లేని దానవు కాదా? బుద్ధిహీనులు కాదా? ఇట్లాంటి బుద్ధిహీనమైన పరిస్థితుల్లో బ్రతికే వారిని కరోనా కాటు వేయదా? ఆ కరోనా కాటు వేయకముందే కళ్ళు తెరవండి. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు స్వాధీనం కలిగినటువంటి తండ్రి ఆ తాళపు చెవులను ఎవరికి ఇచ్చాడో తెలుసా? నీకో. ఈ వాక్యాన్ని వింటున్న నీకో, ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ ఆ తాళపు చెవులను ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను కాటు వేయబోయే ఆ కాటు వేస్తున్న కరోనాను బంధించడానికి, నిన్ను చంపడానికి వచ్చే ప్రతి దాన్ని బంధించడానికి ఈ లోకంలో దేవుడు అనుగ్రహించిన ఆయుష్ ప్రకారముగా, దినముల లెక్క చొప్పున ప్రకారముగా సంపూర్ణమైన దీర్ఘ ఆయుష్తో ఉండేటటువంటి స్థితి ఉండడానికి దేవుడు ఏమిచ్చాడో తెలుసా? బంధించే శక్తి. ఈ లోకంలో నువ్వు దేనిని బంధించదో అది పరలోకమందు బంధించబడును. ఈ పవర్ ఇచ్చింది ఎవరో తెలుసా? మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు కలిగిన పరమ తండ్రి. ఎవరికిచ్చాడో తెలుసా? సంఘము. చెప్పండి, ఇంతకి మీరు సంఘమేనా? ఇంతకి మీరు దేవుని పిల్లలేనా? అయితే దేవుని పిల్లలకు ఇంత గొప్ప శక్తి కలిగిన కృపను దేవుడు అనుగ్రహించాడు. నువ్వు ఇక్కడ దేన్ని విప్పుతువో పరలోకమందు విప్పబడుతుంది. నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది. అలా బంధించగలిగినటువంటి శక్తి నీ జీవితంలో ఉండాలి అంటే నీవు చేయవలసింది ఒకటి ఉంది. అదేంటో చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మార్కు సువార్త 9:23. ఏమైనను నీ వలనైతే, ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము అన్నాడు. ఎవరు? ఓ అబ్బాయి తండ్రి. అప్పుడు ప్రభువు అన్నాడు, చదువు. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పాను. ఎస్, ఈరోజు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు కలిగినటువంటి తండ్రి సంఘము అనబడే నీకిచ్చాడని నువ్వు నమ్ముతున్నావా? అయితే నమ్ము, ప్రతివానికి సమస్తం సాధ్యం. నమ్ము, ప్రతివానికి సమస్తం సాధ్యం. అట్టి సాధ్యము అనేది చేయుట కొరకు దేవుడు ఇంత గొప్ప తాళపు చెవులను సంఘం అనబడే మనకు ఇచ్చాడండి. భయపడుతున్నారా? ఆదరణ లేకుండా బ్రతుకుతున్నారా? అయితే ఆదరించుట కొరకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకండి. కరోనా కాదు, కరోనా కంటే భయంకరమైనవి వచ్చినా దేవుని వాగ్దానము దాటి నీ దగ్గరికి వచ్చేవి కాదు. కానీ సాతాను అనేవాడు భయపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళకుండా అడ్డుకొని నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాడు. అలా అడ్రస్ లేకుండా చేయబడక ముందే నీ కళ్ళు తెరవడానికి దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆయన మాట వింటావా? ఆయన మాట నమ్ముతావా? ఆయన మాట నమ్మి దేవుని యొక్క కృప పొందుదువు గాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఎంత మట్టుకు ఆదరణ లేకుండా బ్రతుకుతున్న మాకు ఆదరణను ఇచ్చి భరోసా కలిగిన బ్రతుకును ఇవ్వడానికి మీ వాక్యము ద్వారా సూటిగా మాట్లాడారు అయ్యా. మరింతకాలము జాప్యం చేస్తూ మీ సన్నిధికి వెళ్లకుండా ఉంటున్న ఎవరైనా కానీ వారు గ్రహించి దేవా మీ సన్నిధానానికి వెళ్ళుటకు కృప చూపండి. అలాగే ఏ బాధలో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ భయంతో ఉన్నా, ఏ నిరుద్యోగంతో ఉన్నా, మరి గర్భఫలంలో విషయంలో
గర్భఫలములు లేకుండా బ్రతుకుతున్న, ఎలాంటి బాధతో ఉన్న అన్నింటిలో నుండి కూడా యేసు నామమున విడుదల కలుగునుగాక. మీ వాక్యమును పొందుకొని ఆ వాక్యము ద్వారా సమస్తమును పొందుకునే కృప అనుగ్రహించబడునుగాక. ఇట్టి కృపను ఈ వాక్యాన్ని విన్న నీ ప్రజలకును, లైవ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న నీ జనులందరికీ అనుగ్రహించి మీకు సాక్షులుగా నిలవబెట్టమని యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.